శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు రజనీకాంత్ గారిని కూడా స్కూటర్ ఎక్కించుకొని తిప్పేవాళ్ళట. అయ్యో, రజనీకాంత్ సూపర్ స్టార్ ఇప్పుడు మన. ఓకే. అప్పుడు ఏంటి మేమందరం వాడిని కర్రీవాడు అనేవాడిని. అంటే నల్లవాడిని కర్రీ ఏంటి తెలుసు కదా, కర్రీవాడు. ఇలా కర్రీవాడు ఎక్కడ ఉన్నాడు అంటే రజనీ ఎక్కడ ఉన్నాడని. ఇవి జస్ట్ ఎలాంటిదైతే ఇప్పుడు చెప్పకూడదు కానీ చోట అలాంటి అంత దగ్గర వాడు నేను ఒక రూమ్లో దగ్గర 12 days ఎంతో ఉన్నాం. ఓకే ఓకే. దుర్గా లాడ్జ్ అని అప్పుడు పెద్ద లాడ్జ్ అది. దేనికి చిలకమ్మ చెప్పింది ఆ షూటింగ్. ఈరంగ శర్మ గారి డైరెక్టర్. అంత క్లోజ్, చాలా క్లోజ్. వాడిని తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు రామారంగనాథ్ ప్రొడ్యూసర్, వాడిదైతే స్కూటర్ గేటర్ లేదు, నేనే నా స్కూటర్ మీద తిప్పేవాడిని. ఈ సో క్లోజ్, సో క్లోజ్. ఓకే. నాకు ఇంకొక నా స్వభావం ఇది, అది గొప్ప చెడ్డ అని చెప్పను. కర్రోడు రజనీగాడు అని పిలుస్తూ, అప్పుడు వాడి పేరు రజనీ కాదు, ఆ తర్వాత బాలచంద్ర గారు రజనీకాంత్ అని పెట్టారు. నాలాగే ప్రయత్నించిన రోజుల్లో వాడు వాళ్ళు అంటే ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి వచ్చేవాడు, కాఫీ తాగేవాడు రజనీగాడు. వాడు ఇలా చూస్తుండే అక్కడికి వెళ్ళిపోయాడు. కలవడం మానేసా, కలవను నేను. నాకు నాలా ఉంటప్పుడు సరదాగా ఏదో నా కొడుకంటే ఏదో అంతే. అది వాడు ఇలా చూడాల్సి వస్తే అక్కడ నేను ఇంక వెళ్ళను అంటే వాడేం పోసుకోవద్దమ్మా, చిచ్చి నేనే వెళ్ళను. ఇప్పుడు వాడి చుట్టూ కోటేశ్వరులు జీవితాలు కొట్టుకునేపోతున్నారు, నేను అక్కడికి వెళ్ళాము వెళ్ళను. ఆయనే కదమ్మా చాలామంది తర్వాత ఇంకెప్పుడు కలవలేదా సార్, మాట్లాడటం కానీ కలవటం కానీ? చిత్రం ఏంటంటే వాడు ఇక్కడికి షూటింగ్కి వచ్చాడు అనుకో, ఎక్కడెక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది విన్నా. బట్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటే చిన్న మాట ఇక్కడ నుంచి. అలా మొత్తం గడిచింది. ఇప్పటికీ వాడు ఎక్కడైనా దగ్గరలో ఉంటే వెళ్ళి కలుస్తా, కలవకూడదని ఏం కాదు, కలుస్తా. చాలా మంచాడమ్మా వాడు, రిట్రీట్ చేయడం మనుషులని. ఎలా అంటాడంటే వాడు పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా లైట్ బాయ్స్ వాళ్ళు ఎన్నడా మణి ఎప్పుడు ఇருக்கு భుజం మీద చేసుకుని చాలా డౌన్ టు ఎర్త్ కాదు, ఇంకా ఇంకా అక్కడ వాడు అంత సత్యమే. బట్ మరి నేను కలవలే, వాడిని కలిసి ఇన్ని ఏళ్ళు అయింది, ఏళ్ళు దశాబ్దాలు, ఏళ్ళు కాదు. మరి రజనీకాంత్ గారితో అంత క్లోజ్గా ఉన్న మీరు ఇక్కడ కమల్ హాసన్ గారితో పరిచయం ఏమీ లేదా సార్? కమల్తో ఉంది, చాలా తక్కువ పరిచయం. మీరు నమ్మరు. అట్లూరి పూర్ణచంద్రరావు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, అమితాబ్ బచ్చన్తో సిల్వర్ జూబ్లీ 6-7 తీసిన మనిషి, పెద్ద ప్రొడ్యూసర్. ఆయనే తెలుగు లేదు, మొత్తం హిందీ ఒకటి మద్రాసులో షూటింగ్. అమితాబ్ బచ్చన్, కమల్ హీరోలు, జయప్రద శ్రీదేవి. కమల్కి శ్రీదేవి, జయప్రద అమితాబ్ బచ్చన్, అది జోడి. నేను కమల్ కాదు, అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ని అయిపోయింది. ఫస్ట్ టైం అమితాబ్తో యాక్ట్ చేయడం. అది దురదృష్టం ఏమైందంటే అప్పటికి 6 రోజులు ఎంత యాక్ట్ చేశాము. ఒకరోజు అమితాబ్కి ఫోన్ వచ్చింది, అక్కడ నుంచి ఫ్రమ్ బాంబే. ఫోన్ రావడం ఇది మొత్తానికి ఆయన తెలిసింది ఏంటంటే హీ వన్ ది ఎలక్షన్స్ యాజ్ ఎంపీ, కాంగ్రెస్ టికెట్లు. బాంబేలో ఎక్కడో ఎంపీ అయ్యాడు. ఆయన పూర్ణచంద్రరావు కలిసి మిస్టర్ రావు, పూర్ణచంద్రరావు రావు, మిస్టర్ రావు అన్నాడు. మిస్టర్ రావు, దిస్ ఎ థింగ్, నవ్ ఐఎమ్ ఎంపీ ఇన్ ది
ఆ ఎంపీ దానికి ఈ క్యారెక్టర్కి పొసగదు, ఇది చిన్న నెగిటివ్ క్యారెక్టర్ ఏమో మరి నాకు తెలియదు. అంచేత ఇది వద్దు, ఇది క్యాన్సిల్ చేసేద్దాం, ఐ విల్ గివ్ యూ డేట్స్ అగైన్, లెట్ us గో ఫర్ అనదర్ స్టూడెంట్. ఓకే సార్ అన్నాడు. అలా తీసుకెళ్ళి పడేశారు. అప్పటికి 12-15 రోజులు షూటింగ్ అమ్మ. అమితాబ్ బచ్చన్ వీళ్ళతో అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది. నథింగ్, అట్లు ఫోన్ చదవరాదు. ఆ తర్వాత చేశారో లేదో తెలియదు. చెప్తాను, దట్ ఈస్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ చాలా ఎంతసేపు హీరోలు కాకుండా హీరోయిన్స్ తో మీకు ఎవరైనా మంచి అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారా? అయ్యో, రూపా అని చెప్తున్నాను కదా, రూపాదేవి, అది నా కూతురు. నువ్వు రారా నాన్నగారు అని పిలుస్తుంది. ఐ లవ్ హెర్ అమ్మ. అది నా ఫస్ట్ కూతురు అంటే తెర మీద. ఆ తర్వాత కూతురు చాలా మంది వచ్చారు. ఆ తర్వాత భారీగా చాలా మంది చేశారు. మరి ఇన్ని సినిమాల్లో ఫాదర్ అంటే ఆ ఫ్యామిలీకి మదర్ ఉంటుంది, ఎవరో ఒకరు ఉంటారు. చాలా మంది నా భారీ వేషం వేసిన వాళ్ళు. ఏంటో వేషాలు, ఇదొక చిత్రసీమే, విచిత్రసీమ నిజంగా. అది కలిసి వచ్చిన వాళ్ళకి అడుగు అడుగునా బంగారమే, లేని వాళ్ళకి అడుగు అడుగునా మొగుడే. కలిసి రావాలి అదృష్టం. కానీ సార్, మీరు అన్ని సినిమాలు చేసి మరీ అంటే ఒక మంచి పొజిషన్, రిచెస్ట్ పొజిషన్లోకి వెళ్ళలేదు, అలా అని లోయెస్ట్ పొజిషన్లో కూడా లేరు, చక్కగా సెటిల్డ్గా ఉన్నారు. అంటే మీతో పాటు చేసిన వాళ్ళని చూసుంటారు, హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళి వెంటనే కిందకి పడిపోవడం. ఏమ్మా, గాడ్ బ్లెస్డ్ దెమ్ విత్ 2 hands. ఐఎమ్ హ్యాపీ అట్ ది సక్సెస్. ఓకే, నిజంగా. ఒకరా ఇద్దరమ్మా, ఈ సేమ్ మోహన్ బాబు, గిరి బాబు, వీళ్ళందరూ బడ్డింగ్ అప్పుడు. ఓకే, గిరి యూస్ టు కాల్ మీ డాడీ, మోహన్ బాబు డాడీ అని పిలిచేవాడు కాదు. అది ఒక సినిమా ఆయనతోనే. ఓకే, ఈ మోహన్ బాబు మంచివాడు కానీ కొంచెం మనిషి విసురు ఎక్కువ, అదొక రకం. నాకు ఆయనతో దగ్గర లేదు. గిరిబాబుతో ఆయన క్లోజ్, అది నా కొడుకులు అందరితోనూ క్లోజే. చిరంజీవితో మరీ క్లోజ్, చాలా క్లోజ్గా ఉండేవాడు.